పోలీసులు దర్యాప్తు సరిగ్గా చేయలేదంటున్నారు. అసలు ఎందుకు చేయలేదనుకుంటున్నారు? జ్ఞాపకంగా మాట్లాడుతున్నారు. నిన్ననేమో వాడు పేపర్ కిట్ రాసుకున్నాడు, ఇట్లా పోవాలి, ఇట్లా రావాలి, ఏమైనా పైసలు తీసుకోవాలి, ఏమైనా అడ్డం వస్తే చంపేయాలి, అట్లా కిట్ రాసుకుని అన్నారు. మరి ఈరోజు బ్యాట్ గురించి పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది మాత్రం ఇది అంత పూటకం. వాళ్ళకి ఏ అవసరం వచ్చినది ధర్నా చేయాలి, పోలీసులు కేసులు ఎందుకు తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు? మరి ఏమో వాళ్ళకి తెలియాలి, బాధితులైతే పూర్తిగా రోడ్డుపై బట్టయించారు. తమకు న్యాయం కావాలంటూ కూడా జస్టిస్ ఫర్ సహస్రిని అంటూ వాళ్ళైతే ఆందోళన చేపడుతున్నారు. పూర్తిగా అంటే సహస్రిని కుటుంబ సభ్యులతో పాటు సహస్రిని బంధువులు అలాగే ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఈ చూసుకోవచ్చు మనం విజువల్స్ లో కూడా సహస్రిని తమ్ముడైతే ఇక్కడే ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉండి చూస్తూ ఉన్నాడు ప్రస్తుతం. అంటే వాళ్ళ అమ్మతో కూడా ఇందాక కొద్దిసేపటి క్రితమే సహస్రిని తమ్ముడు కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తే తన అక్కను చంపిన వ్యక్తిని ఖచ్చితంగా నాకు చంపాలి ఉంది, అసలు ఏ అన్యాయం చేయని ఏ తప్పు చేయని మా అక్కని ఎందుకు చంపాడంటూ కూడా ఆ బాలుడు కూడా కొంత ఆవేశంగా మాట్లాడిన పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు పోలీసులు ఈ కేసుని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. కేవలం బ్యాట్ కోసం రాలేదు, పక్కాగానే స్కెచ్ నిర్వహించుకుని ఎలా వెళ్ళాలి, దొంగతనం ఎలా చేయాలి, ఆపై ఎలా మట్టుబట్టాలి, ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఎలా తీసుకురావాలని ముందుగానే వాళ్ళ తల్లిదండ్రులు ఒక ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ ప్రకారమే బాలుడు లోపలికి వెళ్ళాడు, ఇదంతా కూడా చేశాడు. అటు నిందితుడు యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితి నుంచి సరిగ్గా మెరుగుపరచుకోవడం కోసమే తమ ఇంట్లోకి వచ్చి ఇదంతా చేశారంటూ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పోలీసులు కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. కేవలం బ్యాట్ కోసమే ఇదంతా జరిగింది, మరో ఆలోచన లేకుండానే ఆ అబ్బాయి కేవలం డబ్బు కోసం కాకుండా బ్యాట్ కోసమే వచ్చాడు, ఆ సమయంలోనే సహస్రపై అటాక్ చేశాడు, చంపాడంటూ కూడా పోలీసులు అయితే చెప్పారు. మొత్తం పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ని వీళ్ళ సహస్రిని తల్లిదండ్రులు బంధువులు కూడా పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే సరైన ఆధారాలు తీసుకోకుండా సరిగ్గా విచారణ చేయకుండా ఈ కేసును పూర్తిగా నీరుగారుస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కేవలం తక్కువ సమయంలోనే మంచి పేరు రావడం కోసం పోలీసులు ఇదంతా చేశారు. అలాగే అసలైన దోషులను ఈ కేసు నుంచి పూర్తిగా వాళ్ళందరినీ సేవ్ చేయాలి అనే కోణంలో పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం కూకట్పల్లి మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్ వద్ద మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ అయితే నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు అదనపు సిబ్బందిని రప్పిస్తున్నారు, ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన రహదారి కాబట్టి పూర్తిగా వెహికల్స్ నిత్యం వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటికే ట్రాఫిక్ అన్ని విధాలా కూడా స్తంభించిపోయింది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అలాగే ఇతర సిబ్బంది కూడా వచ్చారు, ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి వాళ్ళు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సహస్రిని కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద మాత్రం అట్లానే కూర్చుని ఉన్నారు. పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం తాము నిరసన నుంచి తప్పుకోము, ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు తమ ధర్నా నిర్వహిస్తాము అంటూ కూడా వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళంతా కూడా పోలీసులు డౌన్ డౌన్ తమకు న్యాయం చేయాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్న కూడా చూపిస్తున్నారు. స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులు అయితే పూర్తిగా కేసు తప్పుగా పట్టకుండానే వాళ్ళు కూడా హ్యూమన్ కూడా రంగంలో దించి కేసునైతే చేర్చారు. అసలు నిందితుడు వాడడానికి కూడా పోలీసులు ఆధారాలు కూడా అడిగే క్వశ్చన్ కూడా చేయలేదంటే తల్లిదండ్రులు ఆ పిల్లవాడిపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా వాళ్ళు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు హత్య జరిగినప్పుడు 5 రోజులు అవుతున్నప్పటికీ బాలుడు కొంచెం అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో తల్లిదండ్రులు పూర్తిగా ఆ బాలుడిని రక్షించే ప్రయత్నంలో భాగంగా ఇంటి నుంచి ఎక్కడికి పంపించకపోవడం, ఆ రక్తపు మరకలతో ఉన్న బట్టలన్నీ కూడా జాగ్రత్తగా ఒక పక్క దాచిపెట్టడం, అలాగే నట్టన్ని కూడా పెట్టడం, ఎవరికి రూపాయల డబ్బుల కోసమే ఆ తల్లిదండ్రులు ఆ బాలుడిని సహస్రిని ఇంట్లోకి పంపించారు. అవసరమైతే సహస్రిని ఇంట్లో ఉన్న వారందరినీ చంపి అలాగే వాటితో పాటుగా ఆధారాలు
చేయాలంటూ కూడా ముందుగానే డైరెక్షన్ ఇచ్చారో వాళ్ళకి